కింగ్ నాగార్జున గారు నటించిన సినిమా ఏదైనా ఉందంటే అది సో ఆయన ఫస్ట్ కెరియర్ అనేది అలాంటి మూవీ చేసిన మూవీ ఏదైనా రిలీజ్ అయిందంటే అది శివ మూవీ అని చెప్పాలన్నమాట. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. రిలీజ్ కి ఇంత మంచి కలెక్షన్స్ వస్తాయని నేనైతే అస్సలు అనుకోలేదు భయ్యా. ఇలాంటి కలెక్షన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవాలి. కింగ్ నాగార్జున గారు కెరియర్ లోనే ది బెస్ట్ రిలీజ్ కలెక్షన్స్ ఓపెనింగ్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ కూడా మన కింగ్ నాగార్జున గారి కెరియర్ ఎప్పటికి కూడా రాలేదన్నమాట. ఆయన ఓవర్సీస్ లో కూడా ఆయన పాన్ ఇండియా లెవెల్లో కూడా ఎప్పటికీ వెళ్ళలేదు. బట్ ఈ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. అండ్ అక్కడ ఉంది ఆర్జీవి గారు అనమాట. ఆర్జీవి గారి సత్తా ఏంటి, ఆయన టాలెంట్ ఏంటో. సో శివ మూవీ చూసిన అందరికి కూడా చాలా సో క్లియర్ కట్ గా కనిపిస్తుంది అనమాట. ఆయన ఫస్ట్ మన సో ఫైట్ చేసేటప్పుడు పంచి సౌండ్ ఉంటుంది కదా, ఆ పంచి సౌండ్ రియల్ గా క్రియేట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే సో అది రియల్ గా కావాలి, రియలిస్టిక్ గా ఉండాలి పంచి సౌండ్. అంతకుముందు పంచి సౌండ్ సో ఆ మూవీస్ రాకుండా పంచి సౌండ్ ఏంటంటే ఒక డ్రమ్స్ తో వాయించాలన్నమాట. బట్ ఇప్పుడు పంచి సౌండ్ అనేది క్లారిటీగా రావాలి, సో పర్ఫెక్ట్ గా రావాలని ఫస్ట్ క్రియేట్ చేసింది ఎవరైనా అంటే అది ఆర్జీవి గారు అని చెప్పుకోవాలన్నమాట. అది శివ మూవీలోనే అలా క్రియేట్ చేశారనమాట. అసలు ఎక్స్ట్రాట్ ప్రతి లెవెల్ చైన్ లాగే సౌండ్ కానీ, లేకపోతే ఫైట్ సౌండ్స్ కానీ, లేకపోతే గాలికి షర్ట్ ఎగిరే సౌండ్స్ కానీ అసలు పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట. రాజీవ్ గారు క్రియేట్ చేసిన శివ మూవీ అయితే మామూలుగా లేదు భయ్యా, ఎక్స్ట్రాడినరీ లెవెల్లో. సో ఆ కల్ట్ ఫాలోయింగ్, నాగార్జున గారికి ఉన్న కల్ట్ ఫాలోయింగే వేరు. అసలు రిలీజ్ కి ఇలాంటి కలెక్షన్స్ వస్తాయి నేనైతే అసలు అనుకోలేదన్నమాట. మీరు ఎక్స్పెక్ట్ చేసారో ఏమో తెలియదు కానీ నేనైతే సో ఫస్ట్ డే ఇలాంటి కలెక్షన్స్ వస్తాయని నేను అసలు కల్లో కూడా ఊహించుకోలేదన్నమాట. నాగార్జున గారి కెరియర్ లోనే అలాంటి మూవీ ఇంకా ఎప్పుడు చేయరేమో బహుశా, నాకు తెలిసి మోస్ట్లీ. సో ఇంకా బహుశా అలాంటి మూవీస్ వస్తాయో రావో కానీ తెలియదు కానీ రిలీజ్ చేసి చాలా మంచి పని చేశారనమాట. అలాగే బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో బుకింగ్స్ అయ్యాయి. అలాగే సో డైరెక్ట్ గా థియేటర్స్ కి వెళ్ళి చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. చాలా మీలో చాలా మంది ఉండి ఉంటారు. థియేటర్ కి వెళ్ళి టికెట్ కొన్ని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడం, వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడం అనే కాకుండా సో మనం ఇండియా మన ఏపీలో టీఎస్లో సో క్రియేట్ అయ్యే సంచలనం అయితే మామూలుగా లేదు. అక్షరాల 35 కోట్ల కలెక్షన్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట మన కింగ్ నాగార్జున నటించిన శివ మూవీ అయితే. ఆ రకంగా ఆ లెవెల్లో ప్రతి రిలీజ్ అయిన ప్రతి థియేటర్లో ఫుల్ హౌస్ఫుల్ అయిపోయినాయి అనమాట, మామూలుగా లేదు. బాహుబలి ఉండంగానే ఈ రకం కలెక్షన్స్ రావడం అనేది మన కింగ్ నాగార్జున కెరియర్ ది బెస్ట్ అని చెప్పుకోవాలన్నమాట. సో శివ మూవీకి ఎంతమంది డైరెక్ట్ గా వెళ్ళారు, రిలీజ్ అని తెలిసి కూడా యూట్యూబ్ లో ఎంతమంది సెర్చ్ చేసి చూసారా మూవీని అనేది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ నాగార్జున గారు నటించిన శివ మూవీ రిలీజ్ కలెక్షన్స్, అలాగే దానికి సంబంధించిన రిపోర్ట్ వీడియో అనమాట. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియో కోసం సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసి ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.